పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే వినాయక చవితి సందర్భంగా సువి సువి అంటూ సాగే మెలోడీ రిలీజ్ సాంగ్ని వదిలారు. ఈ సాంగ్ అద్భుతంగా ఉందని పవన్ ఫ్యాన్స్ అంటుంటే తమన్ కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై తమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఏదైనా దొంగతనం చేసి వెంటనే దొరికిపోవడం వాడి స్టైల్ అంటూ జులై సినిమాలో బ్రహ్మానందం గురించి అల్లు అర్జున్కి చెప్తాడు రాజేంద్ర ప్రసాద్. ఆ డైలాగ్ని విమర్శ తెగ వాడేస్తున్నారు. ఇప్పుడు ఆ డైలాగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఇటీవల ఆయన నుంచి వచ్చిన చాలా పాటలు కాపీ క్యాట్ అంటూ ఆధారాలతో సహా బయటపెట్టి ఆయన పరువు తీస్తున్నారు. తమన్పై కాపీ మాస్టర్ అన్న అపవాదం ఎప్పటి నుంచో ఉంది. ఇంగ్లీష్, హిందీ సినిమాల్లోనే ట్యూన్లు కాపీ కొట్టేసి తెలుగులో సాంగ్స్ కంపోజ్ చేస్తుంటాడని తనని ట్రోల్ చేస్తుంటారు. దీనిపై చాలామంది హీరోల ఫ్యాన్స్ గతంలో సాక్ష్యాలు కూడా బయటపెట్టి తమన్ని ఇరకాటంలోకి నెట్టారు. అయినా తమన్లో మార్పు కనిపించడం లేదు. ఇటీవల రిలీజ్ అయినటువంటి ఓజీ ఫస్ట్ సింగిల్ ట్యూన్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ సాగే ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలిచింది. అలా సాంగ్ రిలీజ్ అయిందో లేదో తమన్ భాగవతాన్ని కొందరు బట్టబయలు చేశారు. ఆ సాంగ్ హిందీ మూవీ బేబీ జాన్లోని ట్యూన్ని పోలి ఉందని ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ దెబ్బకి ఆయన్ని ది రాజా సాబ్ మూవీ నుంచి తొలగించాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ #రిమూవ్ తమన్ ఫ్రమ్ రాజా సాబ్ అనే హ్యాష్ట్యాగ్ని వైరల్ చేశారు. ఎన్నిసార్లు ట్రోల్ చేసినా తమన్ ఇంకా మారడనుకుని కొద్ది రోజుల తర్వాత ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. వినాయక చవితి సందర్భంగా బుధవారం నాడు ఓజీ నుంచి సువి సువి అంటూ అదిరిపోయే మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ విన్న వారందరూ అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేశారు. అయితే ఇది కూడా కాఫీ ట్యూనే అంటూ ఎక్స్లో చాలామంది ట్వీట్ చేస్తున్నారు.